నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ నెల 14వ తారీఖు 2024 శనివారం రోజు పంచాంగం ఎలా ఉండబోతోంది అనే క్రమంలో శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 41 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు. అయితే ఈ రోజు తిది చతుర్దశి సాయంత్రం 5 గంటల వరకు, నక్షత్రం రోహిణి నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 53 నిమిషముల వరకు ఉన్నది. అయితే వర్జము ఉదయం 9 గంటల 8 నిమిషముల నుండి 10 గంటల 38 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 9 నిమిషముల నుండి ఉదయం 8 గంటల 53 నిమిషముల వరకు, యమగండ సమయము మధ్యాహ్నం 1 గంట 33 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషముల వరకు ఉన్నది. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 53 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి 12 గంటల 57 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 26 నిమిషముల వరకు అమృత ఘడియలు ఉన్నవి. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషముల నుంచి 11 గంటల 32 నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. ఇది ఈనాటి పంచాంగం. డిసెంబర్ 14 శనివారం నాడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి పరిశీలిద్దాము. ముందుగా మేషరాశి వారికి కొత్త కొత్త అవకాశాల కోసం మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ని సాధించే అవకాశం ఉంది. మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ ఎలాంటి నిర్ణయాల్లోనే తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం కానీ, లేదా తీసుకునేటప్పుడు కొంచెం సమయాన్ని వెచ్చించడం కనుక చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిని మీరు చూడగలుగుతారు. వ్యవహారాల్లో పురోగతి కనబడుతోంది. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఆనందాన్ని పంచుకునే అవకాశం కనబడుతోంది. సమస్యలు కానీ, కుటుంబ సభ్యులతో ఉన్న పట్టింపులు కానీ నేర్పుతో చాకచక్యంగా నెరవేర్చుకునే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య చిన్నిపాటి అపార్థాలు తొంగి చూసే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రాబడి అనుకున్న విధంగా కన్నా మరింత ఎక్కువగా వచ్చే, అంటే మీ అంచనాలకు మించి వచ్చే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు ఇవే ఫలితాలు వర్తిస్తాయి. అయితే వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు లాభాల దిశగా పయనం చేస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రతిబంధకాలు తొలగి ఆనందాలు, శుభవార్తలు వినడము, ప్యాకేజీలు పెరగడము, నిరుద్యోగులకు అవకాశాలు రావడము జరుగుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కృషి ఫలించి మంచి పారితోషికంతో పాటుగా సన్మానాలు, సత్కారాలు, గౌరవాలు పొందే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు పరిశోధనలో గుర్తింపు వచ్చి మీ పేరు ప్రఖ్యాతలు మరింత పెరిగే అవకాశం కనబడుతోంది. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. మీకు అనుకూలమైన రంగులు లేత పసుపు, గులాబీ, తెలుపు రంగులు. అయితే మీకు ప్రతికూలతను కలిగించే రంగులు నీలము, నలుపు. మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు, మీరు శివునికి కుంకుమ అభిషేకం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలను, సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృషభ రాశి. వ్యక్తిగత జీవితంలో నెమ్మదిగా మీకు పరిష్కారాలు గోచరిస్తాయి. మానసిక శాంతి పొందుతారు. గతంలో ఏమైనా చిక్కులు, ప్రతికూల సమస్యలు ఉంటే కనుక ఈ రోజుతో అవి తీరిపోయే అవకాశం కనబడుతోంది. బంధువులతోనూ, సన్నిహితులతోనూ, మిత్రులతోనూ సఖ్యత నెలకొని శుభకార్యాలు చేసే అవకాశము, శుభకార్యాలకు వెళ్ళే అవకాశం కూడా కనపడుతోంది. ఆలయాలను దర్శిస్తారు. సమాజ సేవ చేసే దిశగా మీరు ఈరోజు ఆలోచిస్తారు. రాబడి మరింత ఆశాజనకంగా ఉంటుంది. అది ఏ రంగంలో ఉన్నవారికైనా మీరు ఆశించినంత లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఉత్సాహంగా గడిపే అవకాశం ఈరోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు కీలకమైన సమాచారం రావడము, శుభవార్తలు వినడము, భూమి, వాహనము కొనుగోలు చేసే అవకాశం ఈరోజు కనపడుతోంది. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు అవార్డులు వచ్చే అవకాశము, ప్రమోషన్స్ కూడా మీకు వచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశము, మీరనుకున్నట్టుగా ర్యాంకులు రావడము, విదేశీయానం చేయడము ఆ అవకాశము ఈరోజు మీరు పొందబోతున్నారు. మహిళలకు సంతోషకరమైన వాతావరణము,
శుభవార్తలు వినే అవకాశము ఈరోజు కనపడుతోంది. మీకు కలిసి వచ్చే రంగులు అంటే అనుకూలమైన రంగులు పసుపు, ఆకుపచ్చ, తెలుపు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు. కాబట్టి మీరు ఏ పనికైనా ఎరుపు రంగును గల వస్త్రాన్ని కనుక మీరు వేసుకున్నట్టయితే ప్రతికూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సరస్వతి అమ్మవారి పూజ చేసినట్టయితే మంచి ఫలితాలను పొందే అవకాశము. దానితో పాటుగా రుణ విమోచక నృసింహ స్తోత్రము, అంగారక స్తోత్రము ఈ 2 కనుక పఠించినట్టయితే ధనానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, అడ్డంకులు కానీ, మనీ బ్లాకేజెస్ అంటారు కదా! అవి కూడా మీకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఈరోజు చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచనలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆకస్మిక ధనలాభాలు కలుగుతున్నాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ వ్యాపారస్తులు మాత్రము మీ యొక్క వ్యాపారాల్లో అంటే వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ మీ యొక్క వ్యాపారంలో జాగ్రత్తలు పాటించితే కనుక చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. లేదంటే కనుక ఇక్కట్లు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనపడుతోంది. కొంత వ్యయ ప్రయాసలు మీకు ఈరోజు తప్పవు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబంలో బాధ్యతలు పెరిగి మరింత సహనాన్ని పరీక్షించే దిశగాను, మీ సహనం అక్కడ అవసరమయ్యే దిశగాను కనపడుతోంది. బంధువులతో అకారణమైన విభేదాలు, మాట పట్టింపులు, సంఘంలో అప్రతిష్ట కలిగే పనులకు మీరు పురుకొల్పబడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తరువాత ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే చెప్పదగిన సూచన. ప్రయాణాల్లో మీకు ఇబ్బందులు గోచరిస్తున్నాయి. వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు నిరాశ ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ఇందాక చెప్పినట్టుగా వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు జాగ్రత్తలను పాటించండి. లేదంటే కొత్త చిక్కులు కొని తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు అనుకోని సమస్యల్లో చిక్కుకునే అవకాశం కనపడుతోంది. ఏ కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా ఈ ఒక్క రోజును దాటవేసినట్టయితే కనుక ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఈ ఒక్క రోజును గడపండి. విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందే అవకాశము, విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కనపడుతోంది. మహిళలకు కుటుంబాల్లో చిన్న చిన్న చిక్కులు కనపడుతున్నాయి. అదే మహిళలకు వారు ఏ రంగంలో ఉన్నవారికైనా వారి వారి రంగంలో ఉన్నవారికి సమస్యలు, ఆటంకాలు, చిక్కులు ఏర్పడే అవకాశం కనబడుతోంది కాబట్టి మహిళలు చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించాలి. మీకు అనుకూలించే రంగులు తెలుపు, గులాబీ, ఆకుపచ్చ. మీకు వ్యతిరేకతను కలిగించే రంగు పసుపు రంగు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వస్త్రాలను ధరించి అనుకూలతను పొందుకోండి. అయితే మీకు చెప్పదగిన ఫలితాలు విష్ణు సహస్రనామ పారాయణ లేదా విష్ణు యొక్క మంత్రాన్ని జపించడంతో పాటుగా గురువారం పగటి సమయంలో పసుపును, కుంకుమను ఎవరైనా ముత్తైదువుకు కానీ లేదా ఆలయానికి కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక ఏవైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ సంబంధాల్లో కొంత అనిశ్చిత అంటే మీకు నిశ్చితంగా లేకుండా సస్పెన్స్గాను, గందరగోళంగాను ఉండే పరిస్థితి గోచరిస్తోంది కుటుంబంలో. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితినైనా తట్టుకునే శక్తిని మీరు పొందండి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు, తద్వారా ఇబ్బందులు, తద్వారా ఆర్థిక నష్టము కలిగే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అకాల కలహాలు, తగాదాలు అవి చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే దిశగా ఉంది కాబట్టి ఈ రోజుని మీరిద్దరూ జాగ్రత్తగా భార్య అయినా భర్త అయినా సరే జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆ ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటి అనేది మీరు పరిశీలన చేసుకోండి. మీ మీ నిర్ణయాలలో మార్పులు చేసుకునే అవకాశం కూడా కనపడుతోంది. జాగ్రత్త. ఆధ్యాత్మికవేత్తలను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తారు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీ మీ రంగంలో ఉన్న వారికి చిరాకులు, చిక్కులు తప్పిపోయి సామాన్యమైన లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. పారిశ్రామిక వ్యాపారవేత్తలకు అసంతృప్తి ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు
కష్టపడితేనే కానీ ర్యాంకులు తెచ్చుకోలేని పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ఇతర వ్యాపకాల మీద మీరు శ్రద్ధ పెట్టడం మాని మీ యొక్క చదువు మీదే కనుక శ్రద్ధ పెట్టినట్టయితే ర్యాంకులు సాధించే అవకాశము, విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశము కనపడుతోంది. ఇక్కడ చెప్పదగినది ఏంటంటే మీరు శ్రద్ధ యొక్క అవసరం ఇక్కడ ఎక్కువగా కనపడుతోంది. అయితే మహిళలకు మానసిక అశాంతి పెరిగి అనారోగ్య సూచన, ప్రమాద సూచన కూడా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అంటే మీరు ఇంట్లో కానీ, బయట పని చేసేవారు కానీ, వాహనం వల్ల కానీ, లేదా జారి పడడం వల్ల కానీ కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించుకోండి. మీ యొక్క అనుకూలమైన రంగులు గులాబీ, లేత ఎరుపు రంగు. మీకు ప్రతికూలమైన రంగు నీలం రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాలను మీరు ధరించి ఏ పని చెయ్యకండి. మీకు చెప్పదగిన పరిహారము శివ స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. శివ స్తోత్రాలు వినడంతో పాటుగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఈ రోజు తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. సోమవారం రోజున శివ పూజతో పాటు శివుడికి ఆలయంలో కానీ, మీ ఇంట్లో కానీ అభిషేకం చేసినట్టయితే కనుక మీరు సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి వారి యొక్క పనుల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ అనేక రకాల ఒత్తిడుల మూలంగా అవి చేజార్చుకునే అవకాశం కూడా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే కుటుంబ సభ్యుల నుంచి, బంధుమిత్రుల నుంచి, సమాజం నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అనుకున్న కార్యక్రమాలు చాలా సజావుగా, కూల్గా మీరు నెరవేర్చుకోగలుగుతారు. స్నేహితుల నుంచి కీలకమైన సమాచారాన్ని, శుభవార్తలను వినే అవకాశం ఉంది. మీ ఆలోచనలను వేగవంతంగా అమలు జరపండి. చూద్దాం, చేద్దాంలే అని కాకుండా ఇమీడియట్‌గా మీరు మీ ఆలోచనలు సానుకూలంగా చేసుకున్నట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ప్రత్యర్థులను మీరు దారికి తెచ్చుకునే చాకచక్యాన్ని ఈరోజు మీరు ప్రదర్శిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం కనపడుతోంది. ఆస్తి వివాదాల నుంచి కొంత మీకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలను, అంటే మీరు ఆశించినంత కాకపోయినా తగినంత లాభాలను అయితే మీరు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు మీ బాధ్యతలను, ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పేరు ప్రఖ్యాతలు, ప్యాకేజీ కూడా పొందే అవకాశం కనబడుతోంది. సంస్థలు మారే అవకాశము, కంపెనీలు మారే అవకాశం కూడా కనబడుతోంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మీ ఆశలు చిగురించి పారితోషికంతో పాటు సంఘంలోనూ గౌరవ ప్రతిష్టలు, అవార్డులు, రివార్డులు కూడా అందుకునే అవకాశము, సన్మానాలు, సత్కారాలు కూడా అందుకునే అవకాశము ఈరోజు మీకు కనబడుతోంది. విద్యార్థులకు అప్రయత్నంగా వారు ఊహించినంత ర్యాంకులు సంపాదించడం కానీ, సక్సెస్ అవ్వడం కానీ, పాస్ అవ్వడం కానీ, విదేశాలు వెళ్ళాలి అని చదువుకోవాలి అనే వారి యొక్క ఆశలు ఈరోజు నెరవేరే అవకాశం కనపడుతోంది. అయితే మహిళలు శుభవార్తలు వింటారు. పుట్టింటి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక ధనలాభం కూడా కనపడుతోంది. భూ, గృహ, వస్తు, వాహనము ఇవి కొనుగోలు చేసే అవకాశం ఈరోజు కనపడుతోంది. అయితే మీకు అనుకూలమైన రంగులు నీలము, ఆకుపచ్చ. ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి ఈరోజు ఎరుపు రంగు వస్త్రాన్ని మీరు ధరించకపోవడమే మంచిది. దానితో పాటుగా మీరు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి 5 ప్రదక్షిణాలు చేయడంతో పాటుగా శ్రీరామచరిత మానస అనే పుస్తకాన్ని చదవగలిగితే చాలా మంచిది. చదవడం కుదరలేని వాళ్ళు శ్రీరామనామాన్ని 108 సార్లు తప్పనిసరిగా పఠించాలి. దీనిలో ఎక్కడ ఎగ్జంప్షన్ అయితే లేదు. శ్రీరామచరిత మానస చదవలేకపోవచ్చు కానీ శ్రీరామాని 108 సార్లు అనకపోవడం కష్టం కాదు కదా. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు, సలహాలు. తదుపరి రాశి కన్యా రాశి. మీ యొక్క పనితీరు మిమ్మల్ని సంఘంలో మంచి వ్యక్తిగా నిలబెట్టే అవకాశం కనపడుతోంది. సహోద్యోగులతో మంచి సంబంధాలను మీరు ఏర్పరచుకుంటారు. అయితే నూతన కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు కూడా అటెండ్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంటుంది. 4 వైపుల నుంచి ఆదాయ మార్గాలు మీకు వస్తాయి. రుణాలు తీరిపోతాయి.
ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నించండి. రుణ ఒత్తిడులు తీరిపోతాయి. అంటే రుణాలను మీరు తీర్చేసుకుంటారు. మిత్రుల దగ్గర నుంచి శుభవర్తమానాలు, శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. ఆస్తి వివాదాలు గతంలో ఉంటే కనుక అవి ఒక కొలిక్కి వచ్చి మీ వైపుగా విజయం వచ్చే అవకాశం కనపడుతోంది. తరువాత ఆలయాలను దర్శిస్తారు. ముఖ్య కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత సమయాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు తమ సత్తా చాటుకుని అంటే వాళ్ళ యొక్క శక్తిని చాటి చెప్పే అవకాశము, దాని ద్వారా మీరు వ్యాపార విస్తరణ చేసే అవకాశం కూడా కనపడుతోంది. భాగస్వామ్యం వ్యాపారం కూడా మీకు ఈ రోజు కలిసి వస్తుంది కాబట్టి అగ్రిమెంట్ల మీద సిగ్నేచర్ చేసుకోవడం కానీ, ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ చేసుకోండి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ సమయంలో ఏదైనా ఒక ఆటంకం ఏర్పడుతుంది. కొంతమంది ఉద్యోగస్తులకు మాత్రము విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోయి మీ యొక్క అధికారుల మెప్పు పొందే అవకాశం గోచరిస్తోంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి నూతన ఉత్సాహంతో పాటు మంచి మంచి అవకాశాలు కూడా మీరు పొందే అవకాశం కనపడుతోంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదించి విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశము ఈరోజు మీకు వస్తోంది. అయితే మహిళలకు భూమి, గృహ, వాహనాలు కొనుక్కునే అవకాశము, ఆరోగ్యంలో మెరుగు, మానసిక ధైర్యము, మంచి వార్తలు వినే అవకాశము ఈరోజు మహిళలకు కనపడుతోంది. అయితే మీ యొక్క అనుకూలమైన రంగులు కాఫీ కలరు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు. మీకు వ్యతిరేకతను కలిగించే రంగులు నేరేడు పండు రంగు ధరించకుండా ఏ పనైనా మీరు ప్రారంభించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శ్రీరామ రక్షా స్తోత్రం కానీ, రామనామ పారాయణ కానీ చేస్తూ దుర్గా అమ్మవారి పూజ కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలను పొందే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము, ధనానికి సంబంధించినటువంటి ఇక్కట్లు తీరిపోయే అవకాశం కూడా కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మీ ఆరోగ్య స్థితి, ఆరోగ్య పరిస్థితి సాధారణం కన్నా అధికంగా మెరుగయ్యే అవకాశం కనపడుతోంది. కానీ మీ వ్యక్తిగత జీవితంలో మీరు కొన్ని కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి కానీ దానివల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. బంధువులతో లేనిపోని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. మాటను జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది, చాలా చక్కగా ఉంటుంది. మిత్రులు కూడా మీకు అనుకూలంగా ఉండి శుభవార్తలు అందించే అవకాశం మిత్రుల ద్వారా కనపడుతోంది. ధార్మికవేత్తల యొక్క సూచనలు మీరు పాటించినట్లయితే కనుక మీకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు వారి యొక్క అనుకున్న లాభాలకు అంటే వారు ఒక అంచనాకు వస్తారు లాభాల కోసము, దానికి మించి సంపాదించే అవకాశము మీకు ఈరోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు మరింత పనిభారం తప్పేటట్టు లేదు. కొంతమంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చి బదిలీలు వచ్చే అవకాశం కనపడుతోంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఇది ఇబ్బందులు ఎదుర్కొనే సమయం కాబట్టి మీరు మనోనిబ్బరంగా ఉండవలసిందిగా సూచన. విద్యార్థులకు పరీక్షల మీద ఒకంత నిరాశ కలిగేటట్టుగా ఉంది. మీరు నిరాశ పడకండి. గణపతి ఆరాధన చేసినట్టయితే కనుక ఆ సానుకూలతను పొందే అవకాశం కనపడుతోంది. మహిళలకు మానసిక అశాంతి, అనారోగ్యం సూచనగా ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు ఆకుపచ్చ, దాన్ని అస్సలు ధరించకండి. మీకు అనుకూలమైన రంగు తెలుపు, నీలము, పసుపు. ఈ రంగులను ధరించి మీరు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ ఉపాయం చూసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూచన ఏంటి అంటే నరసింహస్వామి స్తోత్రంతో పాటు హయగ్రీవుడి స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రము విద్యార్థుల కోసము పారాయణ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు, శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. దానితో పాటుగా గురు ఆలయాలను సందర్శించి కేజింపావు శనగలను కనుక మీరు దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొంది అడ్డంకులు, చిరాకులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఉన్నత స్థితికి దారి తీసే అవకాశాలు కనపడుతోంది. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. ఎలాంటి సమయాల్లోనైనా, ఎలాంటి పనుల్లోనైనా మీరు
విజయాన్ని పొందే అవకాశం కనపడుతోంది. పెండింగ్‌లో ఉన్న పనులు మీకు ఈ రోజుతో తీరిపోతాయి. మరిన్ని ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఒకింత పెరిగి రుణాలు చేసే అవకాశం కనపడుతోంది కాబట్టి రుణాల దిశగా మీరు ప్రయాణం చేయొద్దు అనే సూచన. అనుకోని ప్రయాణాలు లాభాలు చేకూర్చిపెడతాయి. బంధువుల నుంచి కొన్ని సమస్యలు, కొన్ని సలహాలు వస్తాయి. ఏది తీసుకోవాలో అది మీరు తీసుకుంటే మంచిదిగా చెప్పడం జరిగింది. ఒక సమాచారము, ఒక్క వార్త మీకు నిరాశకు గురి చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా సమన్వయం పాటించండి. వివాదాలకు, సలహాలకు, పెద్దరికానికి దూరంగా ఉండండి. ఎందుకంటే దానివల్ల లేనిపోని చిక్కులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తరువాత ఆరోగ్య సమస్యలలో కొంత ఇబ్బంది పడే అవకాశం కనపడుతోంది. తలకు సంబంధించి, జీర్ణ వ్యవస్థకు సంబంధించి చిరాకులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు చిక్కులు, చికాకులు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అదనపు భారం మీ మీద పడే అవకాశం కనబడుతోంది. తరువాత కొంతమంది ఉద్యోగస్తులకు టెంపరరీ ఉద్యోగస్తులకు పర్మనెంటు అవ్వని పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తగా చూసుకోండి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి మీ ప్రయత్నాలు ముందుకు సాగడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. విద్యార్థులకు కొంత నిరాశ కనబడుతుంది. కొంతమంది విద్యార్థులకు మంచి ఆశాజనకంగా ఉండబోతోంది. మహిళలకు బంధువులతో వివాదాలు, లేనిపోని చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబంలో ఉండే మహిళలే కాదు, ఏ రంగంలో ఉన్న మహిళలైనా కొంచెం చిరాకులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు ప్రతికూలతను కలిగించే రంగు తెలుపు, అనుకూలం కలిగించే రంగు పసుపు, నేరేడు పండు రంగు. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడి ఆలయాలకు వెళ్ళి 5 ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి ఇది చాలా అనువైన రోజు. ఎవరైనా మంత్రదీక్ష తీసుకుంటాను, ఏదైనా సిద్ధి మంత్రం తీసుకుంటాను, ఉపాసన చేసుకుంటాను అని అంటే కనుక ఈరోజు చాలా చక్కని అనువైన రోజు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈరోజు చక్కని అనువైన రోజు. కొత్త ఉద్యోగాలు మారడానికైనా, కొత్తది ఏది చేయడానికైనా ఈరోజు చాలా చక్కని అనువైన రోజు. వృధా చేసుకోకండి. మానసిక ప్రశాంతత పొందేందుకు ఎక్కువ కృషి చేయండి. అనవసరమైన విషయాల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టకండి. తరువాత నూతన ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు దక్కుతాయి. వ్యవహారాలు మరింత ఉత్సాహంగా కనపడుతుంది మీకు. పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో పలుకుబడి ఉన్న వాళ్ళ పరిచయాలు పెరిగి వారి ద్వారా మీకు లాభాలు కలిగే అవకాశం కనపడుతోంది. అనుకోని సంఘటనలు మీకు ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ ఇంట శుభకార్యాలు జరిగే అవకాశం కనపడుతోంది. అవివాహితులకు వివాహాలు అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. శత్రువులను ఆకట్టుకోవడంలో మీరు ముందుంటారు. సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు మీద మీరు రాజీ పడకుండా ఈరోజు ఎంత పెట్టదలుచుకున్నారో అంతా పెట్టేయండి. మీరు అనుకున్న దానికన్నా లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం కనపడుతోంది. అయితే ఉద్యోగస్తులకు కొత్త విధులు చేపట్టడం వల్ల దానివల్ల సంతోషాన్ని పొందుతారు. శుభవార్తలు వింటారు. ప్యాకేజీ హైగా మీ అధికారులు మీకు అనౌన్స్ చేస్తారు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కూడా మంచి మంచి ఆహ్వానాలు అందుకుంటారు. మంచి మంచి అవకాశాలను కూడా మీరు అందుకునే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కోరుకున్న ఫలితాలు పొందుతారు. విజయాలు సాధిస్తారు. ర్యాంకులు కూడా పొందే అవకాశం కనపడుతోంది. మహిళలు కూడా ఈ రాశిలో ఉండే అన్ని రంగాల్లో ఉండే మహిళలకు కూడా మనశ్శాంతి, మంచి పేరు, ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. తద్వారా శుభవార్తలు కూడా మీరు వినే అవకాశం ఈ రాశిలో ఉండే వారికి కనపడుతోంది. మీకు అనుకూలమైన రంగులు తెలుపు, గులాబీ. ప్రతికూలమైన రంగులు ఆకుపచ్చ కాబట్టి ఈ రంగు వస్త్రాన్ని ఈరోజు ధరించకపోవడమే ప్రత్యేకమైన సూచన. దానితో పాటు లక్ష్మీ అమ్మవారిని కానీ, దుర్గా అమ్మవారిని కానీ మీరు పూజించినట్టయితే చాలా చక్కని ఫలితాలు పొందవచ్చు. దానితో పాటుగా గణేశుడు ఆలయాన్ని అంటే గణపతి ఆలయాన్ని దర్శించడం కానీ, లేదా ఆ స్వామివారికి గరికమాలను సమర్పించినట్టయితే కనుక మీరు ఏవైతే అడ్డంకులు అని భావిస్తున్నారో అవి తొలగిపోయే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి.
ఈ రాశి వారికి మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తున్నప్పటికీ కొంత ఆర్థికంగా మీరు వెనకబడే అవకాశం కనపడుతోంది. మీరు ముందుకు లాగుతున్నారు, ఆ పరిస్థితులు వెనక్కి లాగుతున్నాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా మిశ్రమ ఫలితాలతో పాటు ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం గోచరిస్తోంది. తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో మీరు డైలమాలో పడి సతమతమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలతో, అడ్డంకులతో కష్టంగా ముందుకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్సలు తొందరపడకండి. తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు మళ్ళా తర్వాత బాధపడే అవకాశం కనపడుతోంది. బంధువులతో అకారణ విరోధాలు, మాట పట్టింపులు, అగౌరవం పొందే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. కష్టపడ్డా గానీ ఫలితం మీ దగ్గరికి అంత తొందరగా వచ్చే అవకాశం అయితే లేదు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆలయాల దర్శనం చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనం కూడా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోయే అవకాశము ఈ రోజులో కనపడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు చిక్కులు తీరిపోయి సామాన్యంగా గడుస్తుంది ఈరోజు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మీకు ఇవ్వడం వల్ల తద్వారా చిరాకులు కలిగే అవకాశం ఉంది. అయినప్పటికీ అశాంతిగా మీరు ఉండకండి. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కూడా వారి యొక్క కృషి, పట్టుదల ఈరోజు మీకు మంచి విశేషమైన కీర్తిని, విశేషమైన ధనాన్ని ఇచ్చే అవకాశం కనపడుతోంది. రాజకీయ వర్గాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని పదవుల వారికి అత్యుత్సాహము, కొన్ని పదవుల వారికి నిరుత్సాహము కలిగే దిశగా ఉంది కాబట్టి దానికి పొంగిపోవద్దు, దీనికి కుంగిపోకండి. విద్యార్థులకు కొంత అసంతృప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి మీరు అనవసరమైన విషయాల మీద శ్రద్ధ పెట్టకుండా చదువు మీదే ధ్యాస పెట్టినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. మహిళలకు ఈ రంగంలో అంటే ఏ రంగంలో ఉన్న వారికైనా మహిళలకు మానసిక అశాంతి కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. మీకు అనుకూలమైన రంగులు గులాబీ, ఎరుపు, తెలుపు, పసుపు. మీకు వ్యతిరేకతను కలిగించే రంగులు నేరేడు పండు రంగు కాబట్టి దాన్ని ఈరోజు మీరు ధరించకండి. మీకు చెప్పదగిన స్తోత్రము లేదా పరిహారము శ్రీకృష్ణ సంబంధించినటువంటి స్తోత్రాలు వినండి. శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి మంత్రాలు చదవండి. దానితో పాటుగా ఆ పంచామృతం కలిపినటువంటి పదార్థాన్ని శివుడికి అభిషేకం చేసినట్టయితే కనుక మంచి సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి పరిహారాలు, సూచనలు, సలహాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. కొత్త కొత్త ఆలోచనలతో సృజనాత్మక పనుల్లో విజయం పొందే అవకాశం మీకు కనపడుతోంది. తరువాత విశేషమైన కీర్తి ప్రతిష్టలు మీరు పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. సన్నిహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఈ రోజు మీకు కనబడుతోంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని ఇస్తాయి. కొన్ని కార్యక్రమాలలో విజయాన్ని మీరు పొందుతారు. పుణ్యక్షేత్రాలు, ఆలయాలను దర్శిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సర్దుబాటుతో అంటే మీరు అనుకున్న లాభాలు రాకపోయినప్పటికీ కొంత లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా భాగస్వామ్య వ్యాపారాన్ని ఈ రోజు చేపట్టకుండా ఉన్నదానితోనే సరిపెట్టుకుంటే మంచిది. తర్వాత రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కూడా విదేశీ పర్యటనలు జరిపి మీరు ఏవైతే కోరుకుంటున్నారో ఆ ఆ రంగంలో అంటే మీ రంగంలో మీరు విశేషమైన ప్రతిభను కనపరిచి గౌరవాలు, సన్మానాలు, సత్కారాలు పొందే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. విదేశాలు వెళ్తారు. మహిళలకు కుటుంబంలోనూ ఈ ఏ రంగంలో ఉన్న మహిళలకైనా మంచి గౌరవ ప్రతిష్టలు కలిగి వారికి ఆ రంగంలో అనుకూలత, మంచి పేరు, మంచి మాట మీరు దక్కించుకునే అవకాశం ఈరోజు కనపడుతోంది. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, కాఫీ కలరు. ప్రతికూలమైన రంగులు నీలం రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాలను మీరు ధరించకుండా ఉంటేనే చెప్పదగిన సూచన. అయితే మీరు ఆదివార నియమాలు పాటిస్తూ సూర్యుడికి సూర్యోదయం రోజున అర్ఘ్యం ఇవ్వడం కానీ, ఎర్రని పుష్పాలతో స్వామిని అర్చించడం కానీ, సూర్య అష్టోత్తరం వినడం కానీ, లేదా ఆదిత్య హృదయాన్ని పఠించడం కానీ చేసినట్టయితే రవిగ్రహానికి సంబంధించినటువంటి గ్రహదోషాలు కానీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటివి అడ్డంకులు కానీ తీరిపోయి మనీ బ్లాకేజెస్, ధనానికి రావాల్సినవి కానీ లేదా ధనం ఎక్కడైనా అడ్డుకోవడం కానీ జరిగినట్టయితే కనుక ఈ పరిహారాలు చేయడం వల్ల అటువంటి సమస్యలు తీరిపోయి శుభ ఫలితాలు వినే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. తదుపరి మీనరాశి.
ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో లేనిపోని విభేదాలు, మాట పట్టింపులు, తగాదాలు వచ్చి ఒకంత విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆహ్, కొంతమందికి సమాజంలో మంచి మద్దతు, పలుకుబడి అవకాశం కనపడుతోంది. ఉద్యోగంలో గుర్తింపు పొందే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక ప్రయాణాలులో కలిసి వస్తాయి. మిత్రులు, సన్నిహితులతో మాట పట్టింపులతో విడిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆశ్రమాలు, ఆలయాలు సందర్శన చేస్తారు. తరువాత ఆరోగ్య సమస్యలు మీకు ఒకంత మనశ్శాంతిని చేకూరుస్తాయి. ఆదాయం తగ్గి అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆదాయ మార్గాలు మీరు మరికొన్ని వెతుక్కోవడం చెప్పదగిన సూచన. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపడం చాలా మంచి ఆరోగ్యం మీద రిపీట్ ఆరోగ్యం మీద శ్రద్ధ తప్పనిసరిగా చూపించాలి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఈరోజు సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మీ యొక్క విధుల్లో చికాకులు కలిగించే అవకాశం కనపడుతోంది. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ప్రయత్నాలు మీరు ఏ ప్రయత్నాలైతే చేస్తారో అవి ఈరోజు ముందుకు సాగే అవకాశం లేదు కాబట్టి ఈ రోజుకు ఏ ప్రయత్నాలు చేయకపోవడమే చెప్పదగిన సూచన. విద్యార్థులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. మహిళలకు కుటుంబంలో చిరాకులు, ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా అనారోగ్యము, చిరాకులు, సమస్యలు, ఒత్తిడులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకించి స్త్రీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు. మీకు అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, నలుపు. ప్రతికూలతను కలిగించే రంగులు గులాబీ రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పని చేయకపోవడమే చెప్పదగిన సూచన. దానితో పాటుగా గణపతి అర్చన, గణపతి ఆలయ దర్శనము, సరస్వతి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను పొంది శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.